జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, క్యాదాస్ నవీన్, డి ఆనంద్, ఏఈ అనిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 10 రోజులు అయితే అందరు రావాలి. మా రోడ్ పెద్ద కావాలి, మా గుడి పెద్ద కావాలి, తల్లి మా గుడి పెద్ద కావాలి. అతన్ని మంచి కూడా పోసే తల్లి అందరు చల్లగా చూడు. ఉంటుంది దీనికి అపోజిట్లో. फूलदार तोला इधर फूल दिया मोटा डालने वाला चल हमारा पहलवान है आपके हाथ से फूलदार करो. थैंक यू. कनेक्शन प्रॉब्लम वार्ड ఆఫీసర్ ఎవరు ఏ ప్రాబ్లం చెప్పు. ఎందుకు ఎక్కలేవు చూసుకోండి. కొత్త ట్యాంక్ అవుతుంది వెనక మా అవుతుంది. ఏమమ్మా కొత్త ట్యాంక్ అవుతుంది, చాలా పెద్ద ట్యాంక్ కొత్త బస్ స్టాండ్ దగ్గర కడుతుంది. చాలా పెద్ద ట్యాంక్. అంతకు ముందు కూడా చాలా మొత్తం ఆడి కురికేటట్టు పెడితే పాప కింద దగ్గరకు వస్తాయి. ఓసరి అటు రోడ్ ఎత్తాయినంటే ఆగిపోతాయి. ఎక్కడ ఇటు మోదీ పోయేటట్టు నల్ల పైప్ ఉందా నీళ్ళు వస్తున్నాయమ్మా. ఎవరా వాటర్ లైన్ మీద వేడి రవి ఈ జ్వరం వచ్చిందంటే ఇరవై వచ్చేట్టు నడదే. ఏదో ఒకళ్ళు సరిగ్గా ఇప్పుడు వయసు చూసా తప్ప అతి ఇన్నవాడి జ్వరం వచ్చింది తగ్గినట్టు నడది. ఇప్పుడు వేసాక మళ్ళీ అడిగి నల్ల వస్తలేదు పోయి బతకరా. రైట్ ఉండండి సరే ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే జగిత్యాల అభివృద్ధి ఈరోజు ప్రియతమ అఖిల భారత కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం కాబట్టి వారికి ఈ జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆ తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడుకునే ఇవాళ మన రాష్ట్రం వేరైంది. మనకి ఇండియా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే మన నిధులు మనకు వచ్చినాయి కాబట్టి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. లేకపోతే సమైక్యాంధ్రంగా ఉంటే మనం ఇంకా డెవలప్మెంట్ కాకపోదాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మనం తప్పకుండా జ్ఞప్తి చేసుకోవాలి. ఈరోజు ఆమెకు మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 4వ వార్డులో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇంతకుముందు క్యాదాస్ నాగయ్య బండి మీద ఎక్కేస్తుంటే ఆ రోడ్డు మీద నూనె పోతే జారేటట్టు ఒక మంచి నాణ్యమైన రోడ్లు వేయడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ఈ రోడ్డు కూడా అదే విధంగా మంచిగా 10 కాలాల పాటు ఉండే విధంగా 30-40 ఏళ్ళు చెదరకుండా ఉండే విధంగా మళ్ళా నల్ల పైప్ అని మోరి పైప్ అని తవ్వకుండా అది వేసే లోపలనే ఎవరైనా పైప్ లైన్ ఉంటే ఇంట్లోకి వెళ్ళి పాతవి ఉంటే ఇప్పుడే జరంతా చేసుకొని అలా కలిపేసుకొని ఆ మోరికి నీళ్ళది కూడా ఆల్రెడీ కొత్త పైప్ లైన్ వేయించినాం. కొన్ని నీళ్ళు వస్తలేవు అంటున్నారు, తప్పకుండా వస్తాయి. నీళ్ళ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ఏదైతే అమృత్ పథకంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ట్యాంక్ అవుతుంది,
ధర్మసముద్రం దగ్గర ట్యాంక్ అవుతుంది, అట్లనే ఎస్కేఎన్ఆర్ దగ్గర కూడా పెద్ద ట్యాంక్ అవుతుంది. కాబట్టి నీళ్ల నిల్వ కోసం మునుముందు తరాలకు ఇంక 20 ఏళ్ళకు కూడా సరిపోయేటట్టు 30 ఏళ్ళకి సరిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. డబల్ బెడ్రూమ్లలో కూడా మనోళ్ళు బాగా మంది వేరు. అది ఇప్పుడు మూకపల్లి కాదు, జైత్యాల కలిపేసిన. అక్కడ గుట్ట మీద 15 లక్షల లీటర్ల ట్యాంక్ కట్టాం. 15 లక్షల లీటర్ల ట్యాంక్. జగిత్యాల ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించిన తర్వాత దరూర్ క్యాంప్ ట్యాంకు అంతకుముందు కట్టి 6-7 ఏళ్ళు వట్టిగా నిరుపయోగం ఉంటే దాన్ని కూడా ఉపయోగం తెచ్చినాం. ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పక్కకు కావచ్చు, బైపాస్ రోడ్ దగ్గర కావచ్చు, తర్వాత సాయిబాబా గుడి ముందట అపార్ట్మెంట్లకు కావచ్చు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇంకా కొద్ది ప్రాంతం, కొత్త ప్రాంతం కొంత మిగిలింది. ఇంకా కొత్త ట్యాంక్ మనం కొత్త బస్ స్టాండ్ దగ్గర కడుతున్నాం. అక్కడ ట్యాంక్ తోటి కూడా మనకు నీళ్ళు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అట్లనే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు దాటిపోయింది, 11 సంవత్సరాలు దాటింది. ఆనాడు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు ఇదే రోజు డిక్లేర్ చేయడం జరిగింది. అలాంటి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.